హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమ్మ చిట్కాలు. ఈ రోజు వీడియోలో చాలా హెల్దీ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ని చూద్దాము. ఈ రెసిపీ పిల్లలు బరువుని పెంచడమే కాకుండా పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, పిల్లలు ఒళ్ళు గట్టిపడేలాగా చేస్తుంది. లంచ్ టైంలో చిన్నారులకి ఈ రెసిపీని పెట్టండి. 1 ఇయర్ నుండి 5 ఇయర్స్ పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల కోసం మరికొన్ని హెల్దీ వెయిట్ గెయిన్ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ కోసం ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాకు వచ్చినాక 1/2 టేబుల్ స్పూన్ జీరా, పొట్టు తీసి కట్ చేసుకున్న 2 వెల్లుల్లి రబ్బ ముక్కలు, అల్లం ముక్కలు, చిన్న బౌల్ క్యారెట్ ముక్కలు, ఉల్లి ముక్కల్ని వేసి ద్వారగా వేపుకోవాలి. ఈ లోపల మనం 20 మినిట్స్ ముందే మనం నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, ముందు రోజు నైటే నానబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం, లిటిల్ మిల్లెట్స్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్ అవుతున్న మిశ్రమంలోకి చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసి మొత్తం ఒకసారి కలుపుకుని 1 మినిట్ పాటు కుక్ చేసుకున్నాక మనం వాష్ చేసుకున్న లిటిల్ మిల్లెట్స్, పిల్లలకి ఖచ్చితంగా మిల్లెట్స్ అనేవి అలవాటు చేయండి, ఒళ్ళు గట్టిపడుతుంది, అలాగే చిన్నారులు బరువు కూడా ఈజీగా పెరుగుతారు. పెసరపప్పు, సగ్గుబియ్యం మెదిపి చూస్తే ఇలా మెత్తగా అయిపోవాలి. వీటిని వేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకుని 400 ml వరకు వాటర్ని పోసి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ రెసిపీ కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే చల్లారినాక గట్టి పడిపోతుంది, ఎందుకంటే ఇందులో మనం సగ్గుబియ్యం పెసరపప్పు ఉపయోగించాం కదా, సో గట్టి పడిపోతుంది. కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. చల్లారనిచ్చినాక మీ చిన్నారులకైతే పెట్టండి. సూపర్ వెయిట్ గెయిన్ బేబీ ఫుడ్ ని చూద్దాము. ఇది ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్. ఈ బేబీ ఫుడ్ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. మనం జర్నీ చేస్తున్నప్పుడు లేదా న్యూ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సేఫో కాదో తెలియని అయోమయం పరిస్థితులలో తప్పక బేబీకి బయట ఫుడ్స్ పెడుతూ ఉంటాం కదా. సేమ్ సిట్యువేషన్ నేను తిరుపతిలో ఫేస్ చేయాల్సి వచ్చింది. శ్రీయాషి ఫస్ట్ టైం తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు. ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఈ బేబీ ఫుడ్ పిల్లల బరువునే కాకుండా మనకి ట్రావెలింగ్ టైంలో ప్రశాంతతని ఇస్తుంది. పిల్లల కోసం ఇలాంటి సింపుల్ వెయిట్ గెయిన్ రెసిపీస్, అలాగే జర్నీ టైంలో కూడా ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోకి వచ్చిన లైక్స్ని బట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి. ట్రావెలింగ్ టైంలో మీ పిల్లలకి ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఒక బాండీలో చిన్న బౌల్ అటుకుల్ని వేసుకుందాం. అటుకులు ప్లేస్లో మీరు రైస్ అయినా తీసుకోవచ్చు. అదే చేత్తో మకానాని కూడా వేసి ఒక బాదం పప్పు, జీడిపప్పును కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు 8th మంత్ బేబీస్ దగ్గర నుండి పెట్టుకోవచ్చు. మీ బేబీస్ బిలో 8 మంత్స్ అయితే ఈ 2 స్కిప్ చేసి ఇలా ద్వారగా వేపుకుని చల్లారనివ్వండి. చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం జర్నీ టైంలో ఇన్స్టెంట్గా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగూ అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఒక గిన్నెలో 1/2 గ్లాస్ వాటర్ని పోసుకుని మరగనివ్వాలి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి లమ్స్ ఏమీ లేకుండా కలుపుకుని చల్లారనివ్వాలి. సేమ్ మనం జర్నీలో ఉన్నప్పుడు హాట్ వాటర్ ఎక్కడైనా దొరికితే మనమైనా క్యారీ చేయొచ్చు, లేదా రెస్టారెంట్లో సర్వ్ చేయమన్నా వాళ్ళు చేస్తారు, ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. హాట్ వాటర్లో మనం క్యారీ చేసుకున్న పౌడర్ని వేసి మొత్తం కలుపుకుని 15 మినిట్స్ పాటు నానపెట్టుకోవాలి. 15 మినిట్స్లో మనకి ఇలా చల్లారి ఉంటుంది. ఒక బనానాని తీసుకుని ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఫైన్గా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోండి. జర్నీలో ఉన్నట్లయితే స్మాష్ చేసుకోండి బనానాని. ఇలా బనానా ప్యూరీ లాగా చేసుకుని మొత్తం కలుపుకుని చిన్నారులకైతే పెట్టండి. 6th మంత్ చిన్నారుల దగ్గర నుండి మనం ఫీడ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను 1 ఇయర్ ఎబోవ్ చిన్నారులకి ఎలా కుక్ చేయొచ్చు అనేది అయితే చూపిస్తున్నాను. కానీ వీడియో మధ్యలో ఎక్కడో ఒక చోట 6th మంత్ చిన్నారుల దగ్గర నుండి 1 ఇయర్ లోపు చిన్నారులకి ఎలా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చు అనేది నేను మీతో షేర్ అయితే చేసుకుంటాను. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో స్టార్టెడ్. ఈ రెసిపీ కోసం తురుముకున్న ఆలు, క్యారెట్ని చిన్న బౌల్స్లో తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా గ్రీన్ బీన్స్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండీలో ఒక చిన్న బౌల్ బొంబాయి రవ్వని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జీరా ద్వారగా వేగినాక
మనం తురుముకున్న ఆలు, క్యారెట్ అలాగే గ్రీన్ బీన్స్ని కూడా వేసేసుకుని చక్కగా కుక్ అయితే అవనిద్దాం. మీ చిన్నారులు కనుక 6th మంత్ నుండి 1 year లోపు చిన్నారులు అయితే ఈ వెజిటేబుల్స్ మొత్తం మీరు ఫైన్గా గ్రైండ్ చేసేసుకుని ఆ మిశ్రమాన్ని మీరు ఇక్కడ డంప్ అయితే చేసుకుని కుక్ అయితే ఫైన్గా అవనివ్వండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత 1:3 రేషియో కింద మనం వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే 1 బౌల్ మనం బొంబాయి రవ్వ తీసుకుంటే 3 bowls వాటర్ని అయితే పోసుకోవాలి. నేను ఇక్కడ 3 bowls వాటర్ని అయితే పోసుకుని బాగా మరగనిస్తున్నాను వాటర్ని. ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న బొంబాయి రవ్వను అయితే వేసేసుకుందాం. మీరు బొంబాయి రవ్వను వేసుకుంటున్నప్పుడు కూడా తిప్పుతూ ఉండాలి గంటని, లేదు అంటే ఉండలు అయితే కట్టేస్తుంది అనమాట. అలాగే చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోండి. 1 year లోపు చిన్నారులు అయితే సాల్ట్ అయితే వేయకూడదు, అవాయిడ్ అయితే చేసేయండి. 1 year అబోవ్ చిన్నారులకే మనం సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారిన తర్వాత చిన్నారులకి అయితే పెట్టుకోండి. హై ప్రోటీన్ లంచ్ రెసిపీ. బేబీస్ ఈజీగా ఫాస్ట్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి అంటే పక్కాగా ఈ రెసిపీని పెట్టండి. నేను ఈ రెసిపీని 1 year అండ్ అబోవ్ బేబీస్ని దృష్టిలో పెట్టుకుని చేశాను. 1 year లోపు బేబీస్కి కూడా ఈ రెసిపీని పెట్టొచ్చు, కానీ తీసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి కొలతలు కాస్త అడ్జస్ట్ చేసుకుని చేసుకోవాల్సి వస్తుంది. ఈ బేబీ ఫుడ్ కోసం 3 tablespoons పొట్టు తీయని పెసరపప్పుని 2 to 3 times పాటు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 6 to 8 months లోపు బేబీస్ అయితే 1 tablespoon పెసరపప్పుని తీసుకోండి. 8 to 1 year లోపు బేబీస్ అయితే 2 tablespoons పెసరపప్పుని తీసుకోండి. ఈ పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని హాఫ్ స్లైస్ ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, 2 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, హాఫ్ tablespoon జీరా, చిటికెడు పెప్పర్ పౌడర్, కొద్దిగా పసుపు, 1/4 tablespoon ఉప్పు, హాఫ్ లీటర్ వరకు వాటర్ని పోసుకుని మొత్తం కలుపుకుని 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ పొట్టు తీని పెసరపప్పులో హై ప్రోటీన్ ఉంటుంది, ఫాస్ట్గా పిల్లలు వెయిట్ పెరుగుతారు. 8 విజిల్స్ వస్తే చక్కగా మనకి ఇలా ఫైన్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ మెత్తగా మెతుపుకున్నది 1 bowl వేసుకుని మొత్తం కలుపుకుంటున్నాను. మీ బేబీస్ ప్యూరీ లాగా తినే స్టేజ్లో ఉంటే గనక మీరు పప్పుని అలాగే రైస్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుని ప్యూరీ లాగా మీ చిన్నారులకైతే పెట్టుకోవచ్చు. పిల్లలకి పన్నీర్ ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నట్లయితే ఈ విధంగా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈ బేబీ ఫుడ్. 1 year అండ్ అబోవ్ బేబీస్ నుండి 6 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. ఒక గిన్నెలో 1 glass వాటర్ని పోసుకుని నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఎలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి పన్నీర్ని హాట్ వాటర్లో వేసి 2 minutes వరకు అలా ఉంచండి. 2 minutes తర్వాత పన్నీర్ని వాటర్ నుండి బయటికి తీసి చల్లారనిచ్చి ఇలా చేతితో లేదా ఫోర్క్ సహాయంతో మెత్తగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక బాండీలో 1 tablespoon నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక పన్నీర్ని 30 seconds వరకు కుక్ చేసుకుని చిటికెడు పసుపుని వేసి మొత్తం కలుపుకుని మెత్తగా మెతుపుకున్న అన్నం 1 bowl వేసి హాఫ్ tablespoon పెప్పర్ పౌడర్, హాఫ్ tablespoon జీరా పౌడర్, సరిపడా ఉప్పును కూడా వేసి మొత్తం కలుపుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక చల్లారనిచ్చి మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వటమే కాకుండా ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది ఈ రెసిపీ. సేమ్ రెసిపీనే మీరు చాలా రకాలుగా పిల్లలకి నచ్చేలాగా చేసి పెట్టుకోవచ్చు. అది ఎలాగో అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిల్లలకి ఈ రెసిపీ లంచ్ టైంలో పెట్టండి. 8th month బేబీస్ దగ్గర నుండి 2 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. పిల్లల కోసం మరికొన్ని ఈజీ వెయిట్ గెయిన్ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసిన ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ వెయిట్ గెయిన్ బేబీ ఫుడ్ కోసం 3 tablespoons రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని 20 minutes పాటు నానబెట్టుకోవాలి. 20 minutes అయినాక ఫ్యాన్ గాలికి రైస్ని ఆరబెట్టుకోవాలి. మనకు 10 to 15 minutesలోనే ఫ్యాన్ గాలికి రైస్ చక్కగా ఇలా నీళ్ల తడి లేకుండా ఆరిపోయి ఉంటుంది. వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 2 almondsని 1 minute పాటు డ్రై రోస్ట్ చేసుకుని 2 cashew మనం ఆరబెట్టుకున్న రైస్ని కూడా వేసి లైట్గా రైస్ డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనిచ్చినాక గ్రైండ్ చేసుకోవాలి. 8th month నుండి 1 year లోపు పిల్లలకి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. 1 year నుండి 2 years పిల్లలకి అయితే నూకల్లాగా కొద్దిగా బియ్యం గింజ కనపడేలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పొడిని మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో 15 to 20 days వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక ప్రెషర్ కుక్కర్లో పీల్ చేసి కట్ చేసుకున్న చిన్న బౌల్ గుమ్మడికాయ ముక్కలు. గుమ్మడికాయ వల్ల చిన్నారులు ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అయితే అవుతారు. అలాగే క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి అయితే ఖచ్చితంగా సొరకాయ లేదా బీరకాయ లాంటివి పెడితే ఈజీగా డైజెషన్ అయితే అయిపోతుంది. తగినంత నీళ్లను కూడా పోసుకుని
4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాక ఎక్స్ట్రాగా వాటర్ ఏమన్నా ఉంటే తీసేసి కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే స్మాషర్ సహాయంతో మెత్తగా ఈ వెజిటేబుల్స్ అన్ని ప్యూరీ లాగా మనం మెతుపుకోవాలన్నమాట. మీరు సేమ్ మెథడ్ని ఫాలో అయ్యి చిన్నారులకి డిఫరెంట్ వెజిటేబుల్స్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయొచ్చు. ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక 1/2 టేబుల్ స్పూన్ జీరా, ఒక వెల్లుల్లి రెబ్బ ముక్కలు, స్మాష్ చేసుకున్న వెజిటేబుల్స్ ప్యూరీని కూడా వేసి 1 year and above బేబీస్ అయితే చిటికెడు ఉప్పు, పసుపును కూడా వేసి 2 minutes పాటు కుక్ చేసుకున్నాక రైస్ పౌడర్ని 3 టేబుల్ స్పూన్స్ని వేసి 250 ml వరకు వాటర్ని పోసుకుని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని 3 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని చల్లారనిచ్చినాక మీ చిన్నారులకైతే పెట్టండి. మీ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ప్యూరీ పెడుతుంటే చాలా మంచిది, వాళ్ళు ఇష్టంగా తింటుంటే. ఒకవేళ ఇష్టంగా తినట్లేదనుకోండి, ఈరోజు వీడియోలో నేను చూపించే మెథడ్ని సేమ్ మీరు కూడా ఫాలో అయిపోయి డిఫరెంట్ రెసిపీస్కి అయితే ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మరికొన్ని మీకు కావాలి అంటే వీడియోని లైక్ చేయండి. పిల్లలకి సంబంధించిన ఏ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన అమ్మ చిట్కాలు ఫ్యామిలీ మెంబర్స్తో మీరు కూడా జాయిన్ అయిపోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుగా మనం 2 ఆల్మండ్స్, 2 క్యాషూ, 2 రైజన్స్, 3 డేట్స్ని 1 hour పాటు నానబెట్టుకోవాలి. 1 hour అయినాక 3 టేబుల్ స్పూన్స్ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని 250 ml వరకు వాటర్ని పోసి పీల్ చేసి సన్నగా కట్ చేసుకున్న స్వీట్ పొటాటో 1 బౌల్ని వేసి 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ 10 minutes కుక్ అయితే మనకి ఈ విధంగా చక్కగా హాఫ్ కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఫైన్గా ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకుందాం. తగినంత నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ప్యూరీని వేసి మొత్తం కలుపుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక స్మాషర్ సహాయంతో రైస్ని, స్వీట్ పొటాటోని మెత్తగా ఈ విధంగా మెతుపుకుని చల్లారినాక నీతిని కూడా జోడించి మీ చిన్నారులకైతే పెట్టండి. పిల్లలు బరువు పెరగటమే కాకుండా పిల్లలు ఒళ్ళు కూడా గట్టి పడుతుంది. ఈ రెసిపీతో 100% పెట్టడానికి అయితే ట్రై చేయండి. చిన్నారులకి 1 year and above బేబీస్కి ఈ రెసిపీని అయితే పెట్టొచ్చు. 6 to 7:30 లోపల మీ చిన్నారులకి డిన్నర్ టైంలో పెట్టండి ఈ రెసిపీని. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పిల్లల బరువును పెంచే మరికొన్ని హెల్తీ డిన్నర్ రెసిపీస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఒక బాండీలో 2 ఆల్మండ్స్, 2 క్యాష్యూని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారనిచ్చి ఫైన్గా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 250 ml వరకు వాటర్ని పోసుకుని నీళ్లు బాగా మరగనివ్వాలి. ఈ మాదిరిగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న గిన్నెలో ఒక చపాతీని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మరుగుతున్న నీళ్లను కూడా పోసుకుని 20 minutes పాటు చక్కగా చపాతీని నానబెట్టుకోవాలి. ఈ లోపల మనం పాలని పొంగి రానిద్దాం. 150 ml వరకు పాలు అయితే అవసరం పడుతుంది మనకి ఈ రెసిపీలో. 20 minutes అయినాక చపాతీ చక్కగా ఇలా నాని ఉంటుంది. దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. అలాగే స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసి ఫైన్గా ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఆల్మండ్స్, క్యాషూ పొడి అలాగే 150 ml వరకు పాలను కూడా పోసుకుని మొత్తం కలుపుకుని మీ చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.